ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు వరద భయంతో ప్రాణాలను గుప్పిట పెట్టుకుని బతుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో మరీ ముఖ్యంగా విజయవాడ నగరం మొత్తం కూడా జలమయం అయింది. కృష్ణా నది గతంలో ఎన్నడూ లేనంత వరద తాకిడికి లోనైంది. పైగా ప్రకాశం బ్యారేజీ, అలానే రైల్వే బ్రిడ్జిలు, కృష్ణా వారధి, ఇవన్నీ కూడా దాదాపు అంచుల్ని తాకుతూ వరద ప్రవాహం వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. విజయవాడ ప్రజలందరూ కూడా భయం గుప్పిట ఇప్పుడు బిక్కుమంటున్నారు. అసలు ఏం జరుగుతుంది విజయవాడలో? ఈ అంశాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాగరాజు గారు మన ప్రతినిధి విజయవాడలో ఉన్నారు. విజయవాడలో ప్రధానంగా కృష్ణా బ్యారేజ్ దగ్గర వరద తీవ్రత గురించి ఎక్కువ జనం అందరూ కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నాగరాజు గారు, ఏం జరుగుతుంది అక్కడ? తాజా పరిస్థితి ఎలా ఉంది? నిన్నటి పోల్చుకుంటే ఈ రోజు విజయవాడ వెళ్తున్న కృష్ణమ్మ ఈరోజు ఉగ్రరూపం దాల్చినట్టుగా మనం కలిసి ఒక్కసారిగా చూడొచ్చు. నిన్నటి అంటే గత 2 రోజుల నుంచి కురుస్తున్న వరద కారణం ఒక కారణంగా విజయవాడ మొత్తం కూడా జలమయం అయిపోయింది. రోజు ఎక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా కృష్ణమ్మ పర్వాలకు వస్తున్నారు. ఎదే ప్రాంతంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా అంటే ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు నిండిపోయి ఆ కలిసి వస్తున్న నీళ్ళు దిగువ మొత్తం కూడా విశాఖలో చేసి ఇక్కడ ప్రకాశం బ్యారేజీ వద్ద 70 గేట్లు ఎత్తి వేయడంతో నిన్నటి రోజు దాదాపు 6 లక్షల క్యూసెక్ల నీళ్లు దిగువకు వదులుతుండడంతో అధికారులు వెళ్ళి అంశాల దీవి వద్ద సముద్రంలో కలుగుతున్నాయి. అయితే ఈ రోజు తెల్లవారేసరికి 6 లక్షల క్యూసెక్లు 11,35,000 క్యూసెక్లకు చేరుకుంది. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున వరద ఎప్పుడు కూడా రాలేదు. అంటే ప్రకాశం బ్యారేజీ గురించి మనం ఒకసారి మాట్లాడితే ప్రకాశం బ్యారేజీ అక్కడ చూస్తున్న మనము మొత్తం 70 గేట్లు కూడా ఎక్కేసి నీళ్ళంతా కిందికి తిరిగిస్తున్నారు. ఆ స్థానంలో అంటే బ్రిటిష్ హయాంలో అక్కడ ఆనకట్ట ఆర్థర్ శాస్త్రి గారి యొక్క నేతృత్వంలో అక్కడ ఆనకట్ట నిర్మిస్తున్నారు. అయితే అది ఎప్పుడు 1852లో నిర్మించారు. ఆ తర్వాత 1903వ సంవత్సరంలో దాదాపు 11,90,000 క్యూసెక్ల వరద రావడానికి అప్పటికి కూడా ఆనకట్ట ఏమి కాదు. అయితే తిరిగి 1952లో వచ్చిన వరద కారణంగా ఆనకట్ట కొట్టుకుపోయింది. ఆ తర్వాత 1954లో అప్పటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారు ప్రకాశం బ్యారేజీ నిర్మాణం శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఆ పనులు 1957లో పూర్తయితే అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారు ప్రారంభోత్సవం జరిగింది. ఆ తరువాత 2009లో 11,10,000 క్యూసెక్ల వరద వచ్చింది. ఆ తర్వాత చూసుకుంటే దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఎత్తున 11,05,000 క్యూసెక్ల వరద ఇక్కడ ప్రవహిస్తుంది. ఒక్కసారిగా మనం చూడాలంటే అక్కడ మొత్తం కూడా ప్రకాశం బ్యారేజ్ మునిపోయే పరిస్థితి, గేట పైపు వస్తున్నాయి. ఇటువైపు చూసుకుంటే రైల్వే బ్రిడ్జ్ మొత్తం కూడా పిల్లర్ అంతా మునిగిపోయింది. ఈ వరద ఇలాగే కొనసాగితే మొత్తం రైల్వే బ్రిడ్జ్ పైన కూడా నీళ్లు పారే అవకాశం ఉంది. అయితే కృష్ణమ్మ ఇంతగా ఉగ్రరూపం దాలుస్తుండటంతో విజయవాడ ప్రజలు మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందో కృష్ణమ్మ అటుగా ఊర్లో ఏ పరిస్థితి కూడా భయాందోళన చేసే గురవుతున్నారు. మొత్తం కూడా ఇక్కడ మనం ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇక్కడ ఎక్కడ కూడా మొత్తం కూడా మునిగిపోయింది. చట్టం కూడా ఏమి కనిపించలేదు. మాకు మొత్తం కూడా ఏసీ మొత్తం చేస్తున్నమాట ఒక సముద్రాన్ని కనిపిస్తుంది. ఇక్కడంతా కూడా ఇంత పెద్ద ఎత్తున వరదలు ఎప్పుడు చూడలేదు. ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడే మనకు అంటే ఈ దృశ్యాన్ని కూడా చూడడానికి ఇంత పెద్ద మొత్తంలో వరదలు చూడడానికి కూడా ఇక్కడ ప్రజలు కూడా వచ్చి అందరూ తినిపిస్తున్నారు. ఎక్కడ చూసినా వాళ్ళే తెలుస్తారు. ఇక్కడ మరికొంత జనం ఉన్నారు. వాళ్ళని అడిగి చెప్పు మరి మీ పేరు ఏమన్నా హరిబాబు కూడా చెప్పండి. ఎప్పుడైనా ఇలాంటి వరదలు చూసారా? ఎప్పుడు చూడలేదు. ఇది ఎలా అనిపిస్తుంది విజయవాడ మాత్రం ఉగ్రరూపం కలుస్తుంది. ఇది ఇలా అయితే పరిస్థితి. రైట్. నాగరాజు, ఇప్పుడు నిన్న మీరు మాట్లాడేటప్పుడు చెప్పారు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కృష్ణానది వరదల గురించి చాలా పెద్ద ఎత్తున వరదలు వచ్చేటువంటి సందర్భాల గురించి ప్రస్తావించారు. నిన్న అంత స్థాయిలో కనబడలేదు, కానీ ఈరోజు ఎగువ వర్షాల ప్రభావం, ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడ సేఫ్టీ మెజర్స్, ముఖ్యంగా కాలనీల పరిస్థితి, నదికి తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అంటే నదికి తీర ప్రాంతంలో ఇప్పటికే మొత్తం వాల్స్ అని నిర్మించి ఉండడంతో వరకు వరద ముప్పు అయితే తప్పుతుంది. వరద ప్రవాహం పెరిగితే ప్రతి వాల్స్ ప్రతి వాల్స్ మొత్తం కూడా పడిపోతే సమయంలో ఈ వరద నీరు మొత్తం అందులోకి పరిస్థితి ఉంది. ఇతర మరొక చెప్పుకోవాలి. ఈరోజు
11,37,000 క్యూసెక్కుల వరద నమోదు పెట్టి బ్యారేజ్ కి వచ్చే నష్టం ఏమీ లేదు. ఇది 12 లక్షలకు పెరిగినా కూడా 12 లక్షలు పెరిగినా కూడా పెద్ద ప్రమాదం ఏమీ ఉండదు. అయితే దిగువన ఉన్న ప్రాంతం ఈ 12 లక్షల క్యూసెక్కులు పెరిగినా బ్యారేజ్ కి ప్రమాదం, దిగువన అయితే ఉన్నాయో అవనిగడ్డ, నాగాయగడ్డ ప్రాంతాలు మొత్తం కూడా ముందుకు గురయ్యే ప్రమాదం ఉందని అయితే నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా విజయవాడకైతే ముంపు పెద్దగా ఇప్పుడు సేఫ్టీ వాల్స్ ఉన్నాయి కాబట్టి పెద్దగా ముంపు అయితే లేదు. ఈ విజయవాడ కృష్ణా నదిలో ప్రవహిస్తున్న నీటి కన్నా బుడమేరు వాటి పొంగి పొందుతుండడంతోనే విజయవాడ నగరవాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రాంతాలను జలమయ కావడానికి బుడమేరు వాదులు వచ్చే నీటి కారణంగానే ప్రమాదంగా చెప్పొచ్చు. రైట్, అక్కడ సేఫ్టీ మెజర్స్ ఎలా ఉన్నాయి? ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ప్రాంతాలన్నింటిలో పర్యటిస్తున్నారు. అలానే చాలా కాలనీలు విద్యుత్ సరఫరా లేక, ఆహార సరఫరా లేక, మంచినీరు లేక ఇబ్బంది పడుతున్నాయి అనేది సమాచారం. ప్రస్తుతం ఎలా ఉంది? ప్రతి శాఖ అధికారులు అంటే ముందుగా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఈ వరద ఉధృతిపై కాబట్టి మొత్తం కూడా ఆయన ప్రత్యేకమైన ఫోకస్ చేశారు. కలెక్టరేట్ అంటే విజయవాడ మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఆయన సీఎంఓగా చేసుకుంటే రోజు రాత్రి 8 గంటల 3 గంటల వరకు కూడా అప్పటి నుంచే మొత్తం కూడా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. సీఎం గారు రావడంతో ప్రతి శాఖలో ఉన్న కూడా రిజర్వ్ చేశారు. విద్యుత్ సారం, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, విద్యుత్ సిబ్బంది, ఇలా ప్రతి శాఖకు సంబంధించిన నిర్వహించి ఎప్పటికప్పుడు ప్రజలకు అవసరమైన కావాల్సిన సహాయ సహకారంలో పూర్తిగా నిమ్మకై ఉన్నారని చెప్పవచ్చు. ఇక్కడ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తన వయసుకు మించి 25 వచ్చినప్పుడు కూడా వయసును లెక్క చెప్పిందా ఈ వయసులో కూడా ఆయన ఒక లక్ష్యంతో ముందుకు పోతూ ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలని ఆయన ముందుకు పోతున్న అందులో ప్రశ్నిస్తున్నారు. అయితే ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో అనేది ఒకసారి రాష్ట్ర ప్రజలకు విజయవాడ ప్రజలతో పాటు నాయకులు కూడా ఇలా ఆందోళన చెందుతున్నారు. రైట్, ఇంకొక విషయం, ఈరోజు వాతావరణం ఎలా ఉంది? మళ్ళీ వర్ష సూచన ఏమైనా ఉంది? ఎందుకంటే ఎగువన అయితే వర్షాలు పడుతున్నాయి, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఇంకా వర్షం ఉంది కాబట్టి అక్కడ వరద స్థాయి పెరుగుతుంది అంటున్నారు. విజయవాడలో వాతావరణం పరిస్థితి ఏంటి? ఈ రోజు వాతావరణం కొంత పెరిగి ఉందని చెప్పవచ్చు. ఉదయం కాసేపు 5-10 నిమిషాలు చిరుజల్లులు కొనసాగుతాయి. ఇప్పుడైతే ఎలాంటి లేదు, కానీ మబ్బులు కమ్ముకొని ఉన్నాయి. ఈరోజు తిరిగి వర్షం పడితే మాత్రము ఈ వరద మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి విపక్షాలు వరకు అయితే వర్షం సూచనలు అయితే ఏమి లేస్తే మబ్బులు కొత్త కమ్ముకొని ఉన్నాయని అయితే చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ నాగరాజ్, అప్డేట్స్ అందించినందుకు. విజయవాడలో తాజా పరిస్థితి అది. కృష్ణా బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ని ఒరుసుకుని వరద జలాలు ప్రవహిస్తున్నాయి. మరోవైపు రైల్వే బ్రిడ్జిలు, కృష్ణా వారధి, దుర్గ వారధి, కనకదుర్గ వారధి అంటారు, ఆ కనకదుర్గ వారధి పరిసరాల ప్రాంతాలు కూడా పూర్తి స్థాయి నీటి మట్టాలతో వెళ్తున్నాయి. 11,90,000 క్యూసిక్ల వరకు ఇక్కడ వరద నీరు ప్రవహిస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. మరింతగా పెరిగినప్పటికీ కూడా కృష్ణా బ్యారేజ్ దాన్ని తట్టుకునే స్థాయిలో సామర్థ్యం ఉంది అనేటువంటి మాట అధికారులు చెప్తున్నారు. అయితే తీర ప్రాంతాల్లో, ముఖ్యంగా కరకట్ట పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి అనేక నివాసాల్లోకి నీరు వచ్చింది. అలానే రక్షణ గోడ నిర్మించినటువంటి పరిస్థితులు ఉండడం వలన కొంతవరకు కాలనీలకి కొంత ఉపశమనం లభించింది. అయితే కృష్ణానది కాకుండా అవతల పక్కన ఉన్నటువంటి బుడమేరు ప్రవహించుతున్నటువంటి తీరు మాత్రం విజయవాడ వాసుల్ని భయపెడుతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. వరుసగా అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఇంకా విద్యుత్ పునరుద్ధరణ కూడా కొన్ని కాలనీల్లో జరగలేదనేది సమాచారం. సో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా అటు తరలించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అనుక్షణం వారికి సహాయ చర్యలు అందించే విధంగా ప్రభుత్వం సిబ్బందిని అందుబాటులో ఉంచాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ఎగువన వస్తున్నటువంటి వరదల్ని తట్టుకునేందుకు కావాల్సినటువంటి సన్నాహాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. మొత్తం మీద విజయవాడ నగరం మాత్రం భయం గుప్పిట కాలం గడుపుతోంది. ఒకవైపు కృష్ణానది ఒడ్డుని ఒరుసుకుని ప్రవహిస్తుండడం, బుడమేరు పొంగుతుండటంతో ఏ క్షణాన ఏ విపత్తు వచ్చి పడుతుందో అనేటువంటి ఆందోళన విజయవాడ వాసుల్ని కలవరపెడుతున్నటువంటి పరిస్థితి. కనీసం 24 గంటల పాటు ఇదే వాతావరణం విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. ఎగువన వర్షాల తీవ్రత పెరిగేదాన్ని బట్టి, వరద తీవ్రత పెరిగేదాన్ని బట్టి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే దాన్ని అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రస్తుతం కాలనీల్లో నీట మునిగినటువంటి ఇళ్ల పర్యటన చేస్తున్నారు. అలానే అక్కడ ఉన్నటువంటి వారి అవసరాలను తెలుసుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వారికి ఆహార సదుపాయాలు కల్పించేటువంటి పనులు చేపట్టాల్సిందిగా అధికారుల్ని ఆదేశిస్తున్నారు. స్వయంగా ఆయనే ఈ పరిస్థితులన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి మరోవైపు కృష్ణా బ్యారేజ్కి ఎగువన, ప్రకాశం బ్యారేజ్కి ఎగువన కూడా వరద తీవ్రత పెరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కరకట్ట పైన ఉన్నటువంటి అనేక నిర్మాణాల్లోకి నీరు ప్రవేశించినట్టుగా కూడా సమాచారం వస్తుంది. ముఖ్యంగా మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం,
లోకి నీరు వచ్చింది అనేటువంటి సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ కరకట్ట ఎగువ ప్రాంతాల్లో కూడా పూర్తి అప్రమత్తతని అధికారులు ప్రకటించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.